Dear aspirants, welcome to Compete Minds. ఈ రోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి1 సో మాక్ టెస్ట్ 1 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ లాగే ఉంటుంది. మన రెగ్యులర్ క్లాసుల్లో అయితే మనం ఇన్ డెప్త్గా కాన్సెప్ట్ చెప్పుకొని సో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ మోడ్లోనే మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది కూడా. సో సీ ద ఫస్ట్ క్వశ్చన్. The sides of an equilateral triangle ABC is 28 centimeters. Find the side of another equilateral triangle PQR whose area is 16 times the area of the triangle ABC. సమబాహు త్రిభుజం ABC భుజము 28 సెంటీమీటర్లు, ABC త్రిభుజ వైశాల్యానికి 16 రెట్లు కలిగినటువంటి మరో సమబాహు త్రిభుజం PQR భుజం కనుగొనండి. సో వైశాల్యాలు సమానం అంటున్నాడు. సో ABC త్రిభుజ వైశాల్యమునకు 16 రెట్లు అంటున్నాడు. సో 16 టైమ్స్ ఆఫ్ ABC త్రిభుజ వైశాల్యం. ఏబీసీ త్రిభుజ వైశాల్యం అనే త్రిభుజం అనేది ఏ రకంలో ఉంది? అది సంబాహు త్రిభుజం ఉంది. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే √3/4 A². ఏ వాల్యూ మనకు ఆల్రెడీ ఇచ్చేసారు, ఎంతని 28 అని ఇచ్చేసారు. 28 × 28 దట్ ఈజ్ ఈక్వల్ టు సో √3/4 × A². ఇది PQR. సో ఈ ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే √3/4 గెట్ క్యాన్సల్. A² కదా, ఇక్కడ 16 ఉంది కాబట్టి 4 బయటకు వస్తుంది. ఇక్కడ 2 28s ఉన్నాయి కాబట్టి ఒక 28 బయటకు వస్తుంది. అంటే A ఈజ్ ఈక్వల్ టు 28 × 4. మళ్ళీ వీటిని మల్టిప్లై చేస్తే లార్జర్ వాల్యూస్ వస్తాయి. 16 బయటకు వస్తే 4 అవుతుంది. 28 × 28 రెండు 28s ఉన్నాయి కాబట్టి ఒక 28 బయటకు వస్తుంది. అంటే సింపుల్గా మనము సో 4 × 28 డబల్ చేయండి. 56 డబల్ చేస్తే 112. ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో మీన్ ఆఫ్ ద ఫస్ట్ 8 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు. మొదటి 8 బేస్ సహసంఖ్యల సగటు మనకు డైరెక్ట్గా ఫార్ములానే ఉంది. సో ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్, ద మీన్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఆన్సర్ ఈజ్ n. ఆన్సర్ ఈజ్ వాట్? n. మొదటి n బేస్ సహజ సంఖ్యల సగటు n. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ ఎన్ని అడుగుతున్నాడు? 8 అడుగుతున్నాడు. అంటే మీ ఆన్సర్ కూడా 8. సో డైరెక్ట్గా చెప్పొచ్చు. లేదు మీరు మాన్యువల్గా చేసినా అదే ఆన్సర్ వస్తుంది. మాన్యువల్గా అంటే ఎలా? మొదటి 8 బేస్ సంఖ్యలు 1 3 5 7 9 11 13 15 ఇవే కదా 8. వీటి యొక్క సగటు కనుక్కోవాలి. ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి, అంక శ్రేణిలో ఉన్నాయి. సో అంక శ్రేణిలో ఉన్నప్పుడు మనకు ఎగ్జాక్ట్ మిడిల్ టర్మ్ లేదు ఇక్కడ. అందుకని మిడిల్ 2 టర్మ్స్ యొక్క యావరేజ్ అవుతుంది. అంటే 7కి 9కి యావరేజ్ అంతా 8. లేదు ఫస్ట్ లాస్ట్ నెంబర్ యావరేజ్. ఫస్ట్ లాస్ట్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఆ సిరీస్ యొక్క యావరేజ్ అవుతుంది. ఇలా చేసినా సరే మీకు 8 వస్తుంది. లేదా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసిన ఆన్సర్ వస్తుంది. ఇదంతా కూడా చేయక్కర్లేదు, డైరెక్ట్గా మనకు తెలుసు n అని. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. సో సింప్లిఫికేషన్ అడుగున్నారు చూడండి. ఇక్కడ √9 మనం 3 అని రాయొచ్చు, 16 మనం 4 అని రాయొచ్చు. 4 3 7 ఇది -7 కదా. 56లోంచి 7 తీసేస్తే 49 అంటే మనకు 7 వస్తుంది. ముందు 2 ఉంది కాబట్టి 2 × 7 14 వస్తుంది. అంటే ఈ మొత్తం వాల్యూ మనకు 14 వస్తుంది. సో 130 + 14 అనేది 144 అంటే 12 ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుందన్నా 49 అవుతుంది. 49 అనేది 7. ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 20ని కామన్ తీయొచ్చు. న్యూమరేటర్లో 20ని కామన్ తీస్తే మనకు 1 + tan² A వస్తుంది. మనందరికి కూడా తెలుసు sec² A - tan² A ఈజ్ ఈక్వల్ టు 1 అని రాస్తాం మనం. ఇక్కడ మనకు 1 + tan² వస్తుంది. అంటే ఈ 1 + tan² మనం ఎలా రాయొచ్చు అంటే sec² A అని రాయొచ్చు. డివైడెడ్ బై 15 కామన్ తీయొచ్చు మనం. 15 కామన్ తీసినప్పుడు 1 + cos² A వస్తుంది. ఇదే ఫార్మేట్లో మనకు తెలుసు ఏమని తెలుసు మనకు cosec² A - cos² A ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు మనకు. అప్పుడు 1 + cos² A ఏమని రాయొచ్చు మనం? cosec² A అని రాయొచ్చు. సో 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే 5/2 అయితే మన ఆన్సర్ అవ్వదు, 2/5 అవ్వాలి. బట్ tan² A cos² A జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం ఏమని రాయొచ్చు? 1/cos రాయొచ్చు. 1/cos దీన్ని ఏమని రాయొచ్చు?
1/sin అని రాయొచ్చు. ఈ సైన్ న్యూమరేటర్కి వెళ్తుంది అంటే సైన్ బై కాస్ అవుతుంది. సైన్ బై కాస్ అన్నప్పుడు ట్యాన్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 2/5 tan square a. ఫర్ ఏ సర్టన్ అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ సెకండ్ ఇయర్ ఈజ్ 800 అండ్ సో 840 ఫర్ థర్డ్ ఇయర్. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే 2వ సంవత్సరానికి చక్రవడ్డీ 800, 3వ సంవత్సరానికి 840. అంటే 3వ సంవత్సరం చక్రవడ్డీ అంటే ఏంటి? 2వ సంవత్సరం చక్రవడ్డీ ప్లస్ వడ్డీ మీద వడ్డీ కదా. మరి 2వ సంవత్సరం చక్రవడ్డీ అంటే 800. ఆ 800 మీద ఆ 40 రూపీస్ ఎక్స్ట్రా. 800లో 40 అనేది ఎంత పర్సెంటేజ్? 5%. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ 2. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఇయర్కి జాగ్రత్త చూడండి. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది 800. సో థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది 840. 840ని ఎలా రాస్తాము అంటే 800 + 40 రాస్తాం. ఈ 40 అనేది 800 మీద ఇంట్రెస్ట్. ఆ 40 అనేది 800లో ఎంత పర్సెంటేజ్? సో 800లో 5% అంటే 40నే ఎగ్జాక్ట్గా. 10% అంటే 80, 5% అంటే 40. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ 2. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ a+b ఇచ్చాడు, a² + b² ఇచ్చాడు, a³ + b³ అడుగుతున్నాడు. మనందరికి కూడా తెలుసు a³ + b³ అంటే మనకేం తెలుసు? a+b ఇంటూ ఫార్ములా తెలుసు మనకు, a² + b² - ab. ఓకే, మనకి a+b తెలుసు. అదేవిధంగా మనకు a² + b² కూడా తెలుసు. అంటే ఏబిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏబిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు దీన్ని స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. చేస్తే ఏమొస్తున్నానా? a² + b² + 2ab దట్ ఈజ్ ఈక్వల్ టు 64 వస్తుంది. అప్పుడు 2ab ఈజ్ ఈక్వల్ టు a² + b² అంటే ఎంత మనకు? 12 కట్ చేస్తే 52. అప్పుడు ab ఎంత అవుతుందన్న మనకు 26 అవుతుంది. ab ఎంత అవుతుంది? 26. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. a + b అంటే 8, a² + b² అంటే 12 - 26. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుందన్న? 8 × -14 అవుతుంది. సో 14 8 జార్స్. సో 14 8 జార్స్. 14 8 జార్స్ ఎంత? 112. సో -112 అనేది మీ ఆన్సర్ అవుతుంది. Out of 3 numbers, the first number is twice of the second and thrice of the third. If the average of the 3 numbers is 880, what is the smallest number? 3 సంఖ్యల్లో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 2 రెట్లు మరియు మూడవ సంఖ్యకు 3 రెట్లు. 3 సంఖ్యల యొక్క సగటు 880 అయితే అతి చిన్న సంఖ్య ఏందని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి సంఖ్యని ఏ అనుకుందాం. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 2 రెట్లు, మూడవ సంఖ్యకు 3 రెట్లు. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 2 రెట్లు, రెండవ సంఖ్యకు 2 రెట్లు, మూడవ సంఖ్యకు 3 రెట్లు. ఇప్పుడు నాకు ఏ టర్మ్ కావాలంటే ఏ టర్మ్ను క్లోజ్ చేసి మిగతా రెండింటిని మల్టిప్లై చేయండి. 2 3 జార్ 6. రెండో టర్మ్ కావాలంటే రెండో టర్మ్ క్లోజ్ చేసి, సో ఇక్కడ కోఎఫిషియంట్ ఏం లేదంటే 1 ఉంటుంది. 3 1 జార్ 3, బి అనేది 3. సిని క్లోజ్ చేసి 2 1 జార్ 2 అంటే 6:3:2. ఇది సమ్ ఎంత అవుతుందన్న? 9 11 అవుతుంది. సమ్ ఎంత అవుతుంది? 11 అవుతుంది. సో సమ్ మనకి ఇవ్వలేదు, సగటు ఇచ్చాడు. అప్పుడు సమ్ ఎంత అవుతుందన్న? 880 × 3. దీన్ని మల్టిప్లై చేయొద్దు. 880 × 3 మొత్తం అన్నప్పుడు అంతే కదా. 11 టేబుల్ 880 ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోతుంది. 11 8 జార్స్ అంటే 80 టైమ్స్ పోతుంది. కానీ ఇంటూ 3 ఉంది కదా అంటే 240 టైమ్స్ పోతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే చిన్న సంఖ్య అంటే సి. 2 × 240. 2 × 240 అంటే ఎంత వస్తుందన్న మనకు? 480 వస్తుంది. 2 × 240 అంటే 480 వస్తుంది. నెక్స్ట్ 2/5 ఆఫ్ 1/4 ఆఫ్ 3/7 ఆఫ్ ఏ నెంబర్ ఇస్ 15. వాట్ ఈస్ ద హాఫ్ ఆఫ్ దట్ నెంబర్? ఒక సంఖ్య యొక్క 5వ వంతు, 4వ వంతు, 7వ వంతు విలువ 15 అయితే ఆ సంఖ్యలో సగం ఎంత? చూడనా, 2/5 ఆఫ్ 1/4 ఆఫ్ 3/7 ఆఫ్ ఏ నెంబర్. సో ఆ నెంబర్ని సమ్ పి అనుకుందాం, ఏదైనా అనుకోవచ్చు. దట్ ఈస్ 15. చూడండి, 2 2 జార్స్, 3 5 జార్స్. సో 5 × 2 10, 10 × 7 70, 70 × 5 350. కానీ మన ఆన్సర్ 350 కాదు, దీంట్లో హాఫ్ కావాలి. దీంట్లో హాఫ్ అంటే 350లో హాఫ్ 175. If 2 cubes each of side 10 centimeters are joined end to end, then find the surface area of the resulting cuboid.
పక్క పక్కన పెట్టినప్పుడు ఏమవుతుందంటే నేను 3D పిక్చర్స్ కదా, నేను 2D పిక్చర్స్గా చూపిస్తున్నాను మీకు అంతే. జస్ట్ 2D పిక్చర్గా చూపిస్తున్నాను అంతే. ఇలా పక్క పక్కన పెట్టినప్పుడు ఏమవుతుందంటే L20 అయిపోతుంది, B10 ఉంటుంది, H కూడా 10 ఉంటుంది. అంటే క్యూబాయిడ్ ఫామ్ అయిపోతుంది, దీర్ఘగణం ఏర్పడుతుంది. దీని యొక్క ఉపరితల వైశాల్యం అడుగుతున్నాడు. తెలుసు కదా మనకు 2 టైమ్స్ ఆఫ్ LB ప్లస్ BH ప్లస్ HL. LB అంటే 200 అవుతుంది, BH అంటే 100 అవుతుంది, HL అన్నా సరే 200 అవుతుంది. సో 200, 100, 200, 500. 500 into 2, 1000. 1000 అనేది ఉపరితల వైశాల్యం అవుతుంది. నెక్స్ట్ PO, OQ ఆర్ ద రేడియస్ ఆఫ్ ద సర్కంసర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ APQ. ఇఫ్ PAQ ఈజ్ ఈక్వల్ 38, దెన్ PQO విల్ బి వాట్? సో జాగ్రత్తగా మీరు చూస్తే ఇక్కడ మనకు APQ అనేది ఒక ట్రయాంగిల్ అంటున్నాడు, త్రిభుజం అంటున్నాడు. APQ అనేది త్రిభుజం అంటున్నాడు. నెక్స్ట్ PO, OQ అనేవి పరివృత్త వ్యాసార్థాలు అంటున్నాడు. ఈ రెండు కూడా వ్యాసార్థాలు అంటున్నాడు. OP, OQ అనేది అంటే రెండు కూడా వ్యాసార్థాలు కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో మనకేమి ఇచ్చాడు? PAQ ఇచ్చాడు. ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు? 38 degrees ఇచ్చాడు. సో ఇది 38 ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ అనేది ట్వైస్ ఉంటుంది దానికి. ఓకేనా? దీంట్లో ఇది హాఫ్ ఉంటుంది, ఈ యాంగిల్ అనేది దీనికి ట్వైస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది అన్న 76 ఉంటుంది. 76 ఉంటుంది. ఇప్పుడు POQ అనేది ఒక ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ 180 degrees అవుతాయి కదా. సో ఆల్రెడీ ఒక యాంగిల్ 76 కదా, రిమైనింగ్ 2 యాంగిల్స్ 104 ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ త్రిభుజంలో రెండు భుజాలు సమానం, వాటికి ఎదుటి కోణాలు సమానం అవుతాయి. సో ఇన్ ఏ ట్రయాంగిల్ ఎనీ 2 sides ఆర్ ఈక్వల్, దెన్ దర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఆ 2 యాంగిల్స్ 104. అప్పుడు ఇది 52 ఉండాలి, ఇది కూడా 52 ఉండాలి. అడిగిన క్వశ్చన్ అదే PQO. So your answer is what? 52 degrees. Arushi was to multiply the number by 2.5, but instead of multiplied by 4.2, so if the product she obtained was 65.1, then what is the correct product? ఒక దాంతో మల్టిప్లై చేయమంటే ఇంకో దాంతో మల్టిప్లై చేశారు, మరి రాంగ్ ఆన్సర్ వస్తుంది. మరి కరెక్ట్గా చేస్తే ఎంత వస్తుందో అడుగుతున్నాడు. సో 2.4తో గుణించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ సంఖ్యను x అనుకుంటున్నాను, 2.4x మనకు ఆన్సర్ రావాలి. కానీ వాళ్ళు దేంతో భాగించారు? 4.2తో భాగించారు. అంటే వాళ్ళకి ఏమొస్తుంది? 4.2x వస్తుంది. ఎంత వచ్చిందంట 4.2x అంటే? 65.1 ఉందంట. అయితే 2.4x అంటే ఎంత? 6 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 6 7s are 6 4s are 7 టేబుల్లో 7 9s are 63, 7 3s are 4 into 9.3, 4 9s are 36, 4 into 0.3 1.2, 36 plus 1.2 37.2. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1 square 2 square అప్ టు 14 square 1050 అన్నాడు. రెండో సీక్వెన్స్ మన అడుగుతున్నాడు. నేనేమంటా అంటే ఆ రెండో సీక్వెన్స్లో నేను 3 squareని కామన్ తీస్తాను. 3 squareని కామన్ తీస్తే ఇదే వస్తుంది చూడండి, 1 square 2 square. ఎందుకంటే ఈ 3 squareని మనము 1 square into 3 square రాయొచ్చు. ఈ 6 squareని 2 square into 3 square రాయొచ్చు. ఈ 9 squareని 3 square into 3 square రాయొచ్చు. అన్నిట్లో 3 squareని కామన్ తీసాను కాబట్టి మళ్ళీ యాజ్ యూజువల్ ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది. మనకు ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ వాల్యూ వాళ్ళే ఇచ్చేసారు, 1015 అని వాళ్ళే ఇచ్చేసారు. వాళ్ళు ఇవ్వకపోయినా మనం కనుక్కోవచ్చు, బట్ వాళ్ళే ఇచ్చేసారు. ఈ వాల్యూ మనకు వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి 9 into 1015, 9 into 1000 9000, 59 is 135 అంటే 9135. సో ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈ 75% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్. ఇఫ్ ద డిస్కౌంట్ ఆఫ్ 15% ఈజ్ అలౌడ్, దెన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ వాట్? సో గుర్తించబడిన ధరలో అంటే మార్కెట్ ప్రైస్, గుర్తించబడిన ధర అంటే మార్కెట్ ప్రైస్ అదే 100 రూపీస్ ఉందనుకోండి, కాస్ట్ ప్రైసు దాంట్లో 75% ఉందంట, అంటే కొన్న విలువ 75 రూపీస్ ఉంటుంది. 15% తగ్గింపు ఇస్తున్నాం, అంటే ఈ ఎంపీ మీద 15% డిస్కౌంట్ ఇస్తున్నాం. 15 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందన్నా 85 రూపీస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 85 రూపీస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఏమో 75 రూపీసు, సెల్లింగ్ ప్రైస్ ఏమో 85 రూపీసు. మనకు ప్రాఫిట్ వస్తుంది ఖచ్చితంగా, నష్టం అయితే రాదు.
సో ప్రాఫిట్ వస్తుంది, అది ఎంతో కావాలి. ఎంత వస్తుందన్న ప్రాఫిట్ 10 రూపీస్ వస్తుంది. ప్రాఫిట్ ఎంత వస్తుంది? 10 దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 75 మీద క్యాలిక్యులేట్ చేయాలి ఇంటూ 100. సో 5 టేబుల్లో 5 2s are 515 టైమ్స్ 1/15 అంటే 6.66, 2/15 కాబట్టి 13.33. సో ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సింప్లిఫికేషన్ అడిగారు ఇక్కడ, జాగ్రత్త చూడండి. ఈ వాల్యూ మనకి ఎంత అవుతుంది? 15 అవుతుంది. సో 15 టేబుల్లో ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 టేబుల్ ఇది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 12 + 8 20, 5 × 6 30, -3. 33లోంచి ఒక 20 తీసేస్తే -13 వస్తుంది. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? -13. సో ఒకసారి మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆల్ ఆఫ్ యూ sin θ - cos θ = 0 అంటున్నాడు. మొదటి పాదంలో ఉందంటున్నాడు. మొదటి క్వాడ్రంట్ అంటే మొదటి పాదంలో ఉందని అర్థం. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు మరి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే θ = 45 degrees పెట్టామనుకోండి. అప్పుడు sin 45 - cos 45, sin 45 అంటే 1/√2 -1/√2 అంటే 0 వస్తుంది. అంటే ఇది సాటిస్ఫై అయింది కాబట్టి అదే వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. sin క్యూబ్ అంటే 1/√2 హోల్ క్యూబ్. నెక్స్ట్ కాస్ క్యూబ్ 3 × 1/√2 హోల్ క్యూబ్. ఇప్పుడు మనము 1/√2 హోల్ క్యూబ్ కాబట్టి అది ఎంత వస్తుంది? జనరల్గా 1/2 × 1/√2 వస్తుంది. నేనేమంటానంటే జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1/2ను కామన్ తీస్తాను, అదేవిధంగా 1/√2ను కూడా కామన్ తీస్తాను. 1/√2 హోల్ క్యూబ్ అంటే ఇదే. ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. 1 + 3 అంటే 4 వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తున్నా 2 టైమ్స్ 2/√2 వస్తున్నానా? 2ను మనం √2 × √2 రాయొచ్చు. ఒక √2కు ఒక √2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకొక √2 మిగులుతుంది. సో ఫైనల్గా మీ ఆన్సర్ √2 వస్తుంది. A sector is cut off from a circle of radius 21 centimeters. The angle of the sector is 40 degrees. Find the area of the sector అడుగుతున్నాడు. చూడనా, మనకు వ్యాసార్థం ఇచ్చారు, సర్కిల్ యొక్క వ్యాసార్థం ఇచ్చారు 21 సెంటీమీటర్లని. సో ఎంత కోణం కట్ చేశారో కూడా ఇచ్చారు, 40 degrees కట్ చేశారంట. ఓకే, ఈ సెక్టార్ రేడియస్ ఎంత ఇచ్చారన్నా 21. ఈ సెక్టార్ వైశాల్యం అడుగుతున్నారు. సెక్టార్ వైశాల్యం అంటే మనకు తెలుసు θ/360. θ అంటే 40. మనకు సెక్టార్ వైశాల్యం అంటే θ/360 × πr². వృత్త వైశాల్యం అంటే πr². అంటే మనకు పర్టికులర్గా θ/360 కావాలి కాబట్టి θ/360 రాస్తున్నాను. సో θ అంటే ఎంతనా? 40. సో 40/360 × 22/7 × r², 21 × 21. సో 49 టైమ్స్ అనేది. సో దీన్ని 3 టేబుల్లో 7 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు, ఇంకో 3 టేబుల్లో దీన్ని 7 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. 7కి 7 క్యాన్సిల్ అయిపోతుంది. 22 7s are 154. ఇదంతా కూడా చేయక్కర్లేదు, మనకు ఈ ఫార్ములాలో పై అనేది ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి 11 మల్టిపుల్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో 11 టేబుల్లో పోయే ఆప్షన్ ఒకటే ఉంది, అదే సెకండ్ ఆప్షన్. మీరు మొత్తం చేసుకున్న అదే వచ్చింది. నెక్స్ట్, ఏ శాంపుల్ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ ఏ vessel contains 4% water. What quantity of pure milk should be added to 8 liters of milk in the vessel to reduce the water content to 2%? ఒక పాత్ర నుండి పాల నమూనాలో 4% నీరు ఉంటుంది. నీటి శాతాన్ని 2% తగ్గించడానికి పాత్రలో 8 లీటర్ల పాలకు ఎంత పరిమాణంలో స్వచ్ఛమైన పాలను జోడించాలని అడుగుతున్నాడు. జాగ్రత్త చూడండి అన్న, అంటే 4% ఉన్నటువంటి వాటర్ని 2% తగ్గించాలంటే పాలు కలపాలి. ఎన్ని పాలు కలపాలని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనకి ఎన్ని లీటర్స్ ఉన్నాయన్నా? 8 లీటర్స్ ఉంది. మిల్క్ ఎంత ఉంది? మిక్చరు 8 లీటర్స్ ఉంది. దీంట్లో 8 లీటర్స్ నేను 8000 ml అనుకుంటున్నాను, ఈజీ అవ్వడం కోసం అంతే. దీంట్లో 4% వాటర్ ఉంది. 4% అంటే ఎంత? 320. సో 320 ml వాటర్ ఉంది. 320 ml వాటర్ ఉంది అంటే సో రిమైనింగ్ 7680 అనేది సో మిల్క్ ఉన్నట్టే కదా. ఇప్పుడు మనం బయట సైడ్ నుంచి మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ యాడ్ చేస్తున్నామంటే వాటర్ 0నే కదా. ఎస్, అంటే వాటర్ 320 అనేది ఫైనల్గా కూడా 320నే ఉంటుంది. అది ఇది ఎంత పర్సెంటేజ్ అయినా ఆ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఇది ఎంత పర్సెంట్ తగ్గిపోయింది? 2%. అంటే 2% అంటే 320. అప్పుడు 1% అంటే ఎంత అవుతుందన్నా? 160 అవుతుంది. సో మనకు మిగతా 98% కనుక్కుంటే సరిపోతుంది. మనకు కావాల్సింది ఇది 2% అంటే రిమైనింగ్ 98% ఏముంటుంది? మనకు రిమైనింగ్ 98% ఏముంటుంది? మిల్క్ ఉంటుంది. అప్పుడు మనకు ఆల్రెడీ 7680 ఉంది కాబట్టి ఇంకెంత యాడ్ చేస్తే సరిపోతుందో తెలిసిపోతుంది. అది గాట్ ఇట్ నానా? అది సో చూద్దాం 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది అనేది.
సో 160 టైమ్స్ పోతుంది. సో 160 టైమ్స్ ఆఫ్ 98. సో నేనేమంటానంటే జీరోని పక్కన పెట్టిన కాసేపు 16 ఇంటూ 100 1600 అవుతుంది. 16 ఇంటూ 100 1600 అవుతుంది. 1600కి ఇది 100కి 2 తక్కువ. 16 2s are 32. అంటే 1600లో నుంచి ఒక 32ను సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 1600లో నుంచి ఒక 32ను సబ్ట్రాక్ట్ చేస్తే సో 1568 వస్తుంది. అంటే 15680. అంటే 15680 అనేది మనకు ఫైనల్గా మిల్క్ ఉండాలి. ఆల్రెడీ ఎంత ఉంది? 7680 ఉంది. అంటే ఎంత కలపాలన్నా ఈ 7680కి ఎంత కలిపితే 15680 వస్తుంది. ఈ 680 పోతే 7000కి ఎంత కలపాలి? 8000 కలపాలి. అంటే 8000 ml. అంటే 8000 ml అంటే ఎన్ని లీటర్స్? 8 లీటర్స్. 8 లీటర్స్ మిల్క్ కలిపితే 4% ఉన్నటువంటి వాటర్ కాస్త 2% పడిపోతుంది. 7 12 21 అంటే ఎక్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ప్రపోర్షన్ అంటే దాని మీనింగ్ ఏం లేదన్న అనుపాతంలో అనేవి అనుపాతంలో ఉంటాయని రాయాలి. నిష్పత్తిలో ఉంటాయంటే అనుపాతంలో ఉంటాయని చెప్పాలి. సో అనుపాతము అంటే సో మనందరికి కూడా తెలుసు అనుపాతంలో ఉండడము అంటే మనందరికి కూడా తెలుసు ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్. మధ్య పదముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు అంత్యముల లబ్ధము. సో మధ్య పదముల లబ్ధము 12 ఇంటూ 21 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ ఎక్స్. ఇక్కడ అనేవి అనుపాతంలో ఉంటే అని రావాలన్నా సో అప్పుడు 7 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. సో 3 12s అంటే 36. By selling an article for 138, a shopkeeper loses 8%. At what price should the article should be sold to get profit of 4%? 135 రూపాయలు అమ్మినప్పుడు 8% నష్టం వచ్చింది. అయితే 4% లాభం పొందాలంటే ఎంత కమ్మాలి? ఇప్పుడు 8% నష్టము అంటే దానికి 92% రాస్తాం కదా. ఎందుకు సార్ అంటే 100% ఉంటుంది కాబట్టి 8% నష్టం వచ్చింది కాబట్టి 92% కమ్మాలి. అంటే 92% విలువ 138. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 100% వాల్యూ కాదు, మనకు కావాల్సింది 4% లాభం. 4% లాభం అంటే 104 కనుక్కోవాలి డైరెక్ట్గా. మళ్ళీ 100% కనుక్కొని మళ్ళీ దానికి 4% యాడ్ చేసి సర్కట్ చేయకూడదు. ఇప్పుడు 92 ఎన్ని టైమ్స్ పోతుందన్నా ఎగ్జాక్ట్గా 1.5 టైమ్స్ పోతుంది. 92 1s are 92, 92 halves are 46, 46 plus 92 138. ఇది కూడా 1.5 టైమ్స్ పోతుంది. సో 104 ఇంటూ 1 అంటే 104, దాంట్లో మళ్ళీ హాఫ్ 52 అంటే ఎంత వస్తుందన్నా 156 వస్తుంది. ద స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12, 15, 18 ఈజ్ వాట్ అంటున్నాడు. 12, 15 మరియు 18 ద్వారా ఖచ్చితంగా భాగించబడే అతి చిన్న వర్గ సంఖ్య ఎంత అంటున్నాడు. ఎప్పుడైనా ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు విడివిడిగా చూడకూడదు. ఆ సెట్ ఆఫ్ నెంబర్స్కి ఎల్సిఎం తీసుకొని కసాగు తీసుకొని ఆ సెట్ ఆఫ్ నెంబర్స్కి వచ్చినటువంటి ఎల్సిఎంతో ట్రై చేస్తే ఫాస్ట్గా వస్తుంది. అంటే ఈ 3 నెంబర్లకు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో 12, 15, 18. సో ఫస్ట్ 18కి 15కి చూద్దాం. 3 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ 5 టైమ్స్ పోతుంది. సో 18 5 is 90. 90కి 12కి ఎల్సిఎం చూద్దాం. 3 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ 4 టైమ్స్ పోతుంది. 4 టైమ్స్ ఆఫ్ సో 6 టేబుల్లో కూడా పోతుంది కదా. 6 2s are సో 90 2s are ఎంత అంటానా 180. సో 180 అనేది ఎల్సిఎం. 180తో పోయేటువంటి స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ కావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో స్మాలెస్ట్ నెంబర్ 400. కానీ 400 అనేది 180 టేబుల్లో పోదు. నెక్స్ట్ 625 పోదు. 1225 కూడా పోదు. 900 పోతుంది. నెక్స్ట్ సింప్లిఫికేషన్ అడిగారు చూడండి. ఆ 2-3కి బార్ ఎందుకు పెడతాము? ఆ 2-3 అనేది రిపీట్ అవుతూ ఉంటుందని, అలా రిపీట్ అవుతూ ఉంటుందని రిపీట్ అయ్యేటువంటి ఆ నెంబర్స్కి మాత్రమే మనము ఆ బార్ అనేది పెడతాం. నెక్స్ట్ 0.22 దాన్ని కూడా ఇలానే చేస్తాం. అంటే ఏమొస్తున్నాయి మనకు 5 4 దాని తర్వాత 5 4 5 4. సో ఈ ఫార్మేట్లో ఏ ఆప్షన్ ఉంది? సో ఆప్షన్ 4 ఉంది. నెక్స్ట్ ఏ స్టూడెంట్ రిక్వైర్డ్ 20% ఆఫ్ ద మార్క్స్ టు పాస్ ఇన్ సైకాలజీ, he or she secured 10% మార్క్స్ 10% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 20 మార్క్స్. అంటే 10% మార్కులు వచ్చాయి, అయినప్పటికీ కూడా 20 మార్కులతో ఫెయిల్ అయ్యారు. అసలు ఉత్తీర్ణత మార్కులు ఎన్ని? సో ఒకసారి చూస్తున్నానా, పాస్ అవ్వాలంటే 20% మార్కులు రావాలన్నా, అదే 10% వచ్చాయి. ఇంకొక 10% వచ్చి ఉంటే పాస్ అయ్యేవాళ్ళు కదా. అంటే మార్కుల ప్రకారం ఇంకొక 10% వచ్చి ఉంటే పాస్ అయ్యేవాళ్ళు, కానీ మార్కుల ప్రకారం ఇంకొక 20 మార్కులు వచ్చి ఉంటే పాస్ అయ్యేవాళ్ళు, అంతే కదా. 10% మార్కులు వచ్చినప్పటికీ 20 మార్కులతో ఫెయిల్ అయ్యారు. రావాల్సింది పర్సంటేజ్ ప్రకారం ఇంకొక 10% రావాలి, మార్కుల ప్రకారం 20 మార్కులు రావాలి. అంటే 10% మార్కులు ఎన్ని మార్కులకు సమానం అంటే 20 మార్కులకి. అడిగింది పాస్ అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి, పాస్ అవ్వాలంటే 20% మార్కులు రావాలి. 10% 20 అయితే 20% ఏమవుతుందని 40 అవుతుంది. అంటే పాస్ అవ్వాలంటే 40. ఒకవేళ మ్యాక్సిమం మార్క్స్ అడిగారు అనుకోండి,
200. 10% అంటే 20, మ్యాక్సిమం గరిష్ట మార్కులు అంటే 200 అవుతుంది. సో గసాబా అడుగుతున్నాడు. ఒకసారి మీరు చూస్తే ఫైండ్ ద హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు, వీటికి గసాబా అడుగుతున్నాడు. గసాబా అంటే తెలుసు, న్యూమరేటర్స్కి గసాబా ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో వీటికి హారాలకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 2కి 4కి 8కి 10కి గసాబా 2, అవి 2 టేబుల్లో తప్ప ఇంకే టేబుల్లో పోవు. అంటే న్యూమరేటర్ అనేది మనది ఖచ్చితంగా 2తో ఉండాలి. అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, ఇంక మళ్ళీ మొత్తం చేయగలే. మీరు డినామినేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినా అదే వస్తుంది. The value of a car depreciates at the rate of 20% every year. After 2 years, the value of the car will be 4,80,000. The original price of the car is what? సో కార్ అసలు ధర అడుగుతున్నాడు. సో ప్రజెంట్ కారు మనకు ప్రజెంట్ వాల్యూ తెలియదు మనకు. ఆ ప్రజెంట్ వాల్యూ నేను 100 రూపీస్ అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. 20% తగ్గిపోతుంది. 100 మీద 20% అంటే 20 అవుతుంది, అప్పుడు 80 అవుతుంది. ఈ 80 మీద మళ్ళీ 20% 16 అవుతుంది. 16 తీసేస్తే 64 అవుతుంది. ఈ 64 అనేది ఎప్పుడు? 64 అనేది ఎప్పుడు? ప్రజెంట్ 2 ఇయర్స్ తర్వాత. ప్రజెంట్ 100 2 ఇయర్స్ తర్వాత, ఆఫ్టర్ 2 ఇయర్స్. సో ఆఫ్టర్ 2 ఇయర్స్ 64. దేని ప్రకారం? మనం 100 అనుకున్న ప్రకారం. కానీ లెక్క ప్రకారం ఎంతనా? 4,80,000. 4,80,000. 4,80,000 అయితే అసలు కారు విలువ ఎంత అడుగుతున్నాడు చూడండి. 4 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 4 25 టైమ్స్, 4 16 టైమ్స్. 16 టేబుల్ ఇది 3 టైమ్స్ పోతుంది, అంటే 30,000 టైమ్స్ పోతుంది. సో 3 × 25. 3 × 25 అంటే 75. 75 పక్కన ఒక 4 zeros వస్తాయి, అంటే 7,50,000. 18 years is the average age of 36 boys and the professor. The average becomes 17 years if you leave the professor out. What is the age of the professor? 36 మంది అబ్బాయిలు మరియు వారి ప్రొఫెసర్ సగటు వయసు 18 సంవత్సరాలు. మరి ప్రొఫెసర్ని వదిలేస్తే 17 సంవత్సరాలు అవుతుంది. ప్రొఫెసర్ వయసు ఎంత? ఇది జనరల్ మెథడ్ మీరు ఫాలో అయ్యే మాట అయితే 36 మంది అబ్బాయిలు మరియు ప్రొఫెసర్ అంటే మొత్తం 37 మంది అవుతారు. అప్పుడు సగటు వయసు 18 ఉంది. ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఈ వాల్యూ వస్తుంది. ఒకవేళ అబ్బాయిలు ఆ ప్రొఫెసర్ని తీసేస్తే 36 మందే ఉంటారు. 36 మందే ఉంటారు. అప్పుడు వారి సగటు వయసు 17. ఇది క్యాలిక్యులేట్ చేయండి. 37 మందిలోంచి 36 మందిని తీసేస్తే వచ్చేది ప్రొఫెసర్ వయసు. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. నేనేమంటానంటే ఇదంతా కూడా చేయక్కర్లేదు. ఎలా చేయొచ్చు అంటే చూడండి. ప్రొఫెసర్ ఏజ్ అనేది ఖచ్చితంగా సగటు వయసు కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ 18 కన్నా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు ప్రొఫెసర్ బయటికి రావడం వల్ల ఎంతమంది ఉన్నారు? 36 మంది ఉన్నారు స్టూడెంట్స్. ప్రతి ఒక్కళ్ళు ఒక సంవత్సరం తగ్గిపోయింది కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 18 ఉండాల్సింది కాస్త 17 అయిపోయింది కదా. దీనివల్ల ఆ ప్రొఫెసర్ వెళ్ళిపోవడం వల్లే కదా. అంటే ప్రొఫెసర్ది ఆ సగటు 18 కన్నా ఈ 36 ఎక్కువ ఉంటుంది. అంటే ప్రొఫెసర్ వయసు 54 వస్తుంది. మీరు కావాలంటే దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేయండి, దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేయండి, దీంట్లో దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. 54 రాకపోతే అప్పుడు అడగండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 54. సో ఎప్పుడైనా సరే సైను కాసు ఈ రెండు కూడా కో ఫంక్షన్స్. ఇలా కో ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ కాసు మనం ఏం రాయొచ్చు అంటే ఇలా రాయొచ్చు. సైన్ ఆఫ్ 90 మైనస్ ఇలా రాయొచ్చు మీరు. అప్పుడు సైన్కి సైన్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 3a - 20 ఈజ్ ఈక్వల్ టు 90 - 20 70 అవుతుంది, ప్లస్ 3b అవుతుంది. ఆ 3b యువతలకు వచ్చేస్తే 3ని కామన్ తీసేస్తే a - b అయిపోతుంది. ఈ 20 అవతల పోతే 90 అయిపోతుంది. అప్పుడు 3 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ అన్నా 30 టైమ్స్. అడిగింది కూడా a - bనే. సో a - b వాల్యూ 30 degrees అవుతుంది. Anil alone can complete a task in 6 days. Bhushan alone 8 days. Anil and Bhushan undertook task for 3,200 with the help of Chaman. They completed the task in 3 days. What is the Chaman's share in the earning? ఎంత పని చేసుకుంటే అన్ని డబ్బులు కదా. చమన్తో కలిసి 3 రోజుల్లో ఫినిష్ చేశారు కదా. ఫస్ట్ ఎవరు? అనిల్. ఒక్కడే 6 రోజుల్లో చేయగలడు. 3 రోజులు కలిసి చేశాడంటే 3/6 వంతు పని అనిల్ ఒక్కడే చేస్తాడు కదా. 3/6 వంతు అంటే హాఫ్ కదా. అంటే ఆ 3,200 1,600 రూపాయలు అనిల్కి వెళ్ళిపోతాయి. ఇంకా భూషణ్కి మొత్తం వరకు 8 డేస్లో చేయగలడు. 1 డేలో 1/8. 3 డేస్ కలిసి చేశాడు అంటే 3/8 వర్క్ చేశాడు. అంటే 3/8 ఆఫ్ 3,200. 8 4s 3 4s 12 అంటే 1,200 భూషణ్కి పోతుంది. 1,600 ఏమో అనిల్కి పోతుంది.
1200 ఏమో భూషణ్కి పోతుంది, ఇక రిమైనింగ్ ఎంత ఉంటుంది, 400 ఉంటుంది. ఆ 400 చమన్కి వస్తుంది. సో అడిగింది చమన్ సంపాదన ఎంత, 400. మీరు కావాలని చూడండి, అనిల్ 1 డేలో 1/6 వర్క్ చేయగలడు. చమన్తో కలిసి 3 డేస్ చేశాడు అంటే 3/6 వర్క్ చేస్తాడు. 3/6 మనీ వస్తుంది. ఎంత పని చేస్తే అంత మనీ, హాఫ్ మనీ అంటే 1600 అనిల్కి వస్తుంది. నెక్స్ట్ భూషణ్ 1 డేలో 1/8 వర్క్ చేయగలడు. 3 డేస్ చేశాడు అంటే 3/8 వర్క్, 3200. ఇది 8 4 times 3 4 times 1200. భూషణ్ 1200. ఇంకా చమన్కి మిగిలింది వస్తుంది. మిగిలింది ఎంత అంటే 400. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ 3. Rohan can travel from Delhi to Kanyakumari in 30 hours. If he reduces his speed to 1/15, he will go 10 kilometers less in the same time. His speed is what? రోహన్ ఢిల్లీ నుండి కన్యాకుమారి వరకు 30 గంటల్లో ప్రయాణించగలడు. అతను తన వేగాన్ని 1/15 తగ్గించినట్లయితే అతను అదే సమయంలో 10 కిలోమీటర్ తక్కువ వెళ్తాడు. అతను వేగం ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, అదే సమయము అన్నాడు. సమయము అన్నాడు, టైం కాన్స్టెంట్. స్పీడ్స్ రేషియో ఇచ్చాడు. వేగాల నిష్పత్తి ఒరిజినల్ స్పీడ్ 15 అనా, 1/15 తగ్గించాడు అంటే 1/15 తగ్గించడం అంటే 1 పార్ట్ తగ్గించాడు అంటే 14 అవుతుంది. అంటే స్పీడ్స్ రేషియో 15:14. అక్కడ టైం కాన్స్టెంట్ కాబట్టి డిస్టెన్సెస్ రేషియో కూడా 15:14 అవుతుంది. డిస్టెన్సెస్ రేషియో కూడా 15:14 అవుతుంది. టైం కాన్స్టెంట్ కాబట్టి అప్పుడు ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉందన్నా 1 పార్ట్ ఉంది. ఆ 1 పార్ట్ అంటేనే 10 కిలోమీటర్స్. 1 పార్ట్ 10 కిలోమీటర్స్ అయినప్పుడు 15 పార్ట్స్ ఏమవుతుంది, 150 కిలోమీటర్స్ అవుతుంది. ఈ 150 కిలోమీటర్స్ అతను ఎన్ని గంటల్లో వెళ్ళాడు, 30 గంటల్లో వెళ్ళాడు. అంటే 150 కిలోమీటర్స్ 30 గంటల్లో వెళ్తున్నాడు అంటే గంటకి ఎంత ఉండాలన్నా 5 ఉండాలి. సో ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఈ రిలేషన్ ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఏమేమి ఇచ్చాడు, ఏ ఇచ్చాడు మొత్తము, పి ప్రిన్సిపల్ అసలు ఇచ్చాడు, ఎస్ సాధారణ వడ్డీ. మనందరికి కూడా తెలుసు మొత్తము ఈజ్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. మనందరికి కూడా చెప్పుకున్నాం కూడా ఇది, ఓకేనా. మొత్తం ఈజ్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. అంటే పి ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ, ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఎస్ఐ. ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ 15 male employees or 20 female employees of company can complete a project in 26 days. How long will 30 male employees and 12 female employees together can complete the project? సో మనకి ఇది 6 కేసులు మనం టైమ్ అండ్ వర్క్ చెప్పుకున్నాం. మీరు కావాలంటే టైమ్ అండ్ వర్క్లో మనకి ఈ రూల్ కూడా చెప్పుకున్నాం. 6 కేసు అని మీరు కావాలంటే తీసి చూడొచ్చు, 6 కేసు అని. సో మనం 6 కేసులో ఏం చెప్పుకున్నాం, డి బై ఇది ఎక్స్ మెన్ ఓవర్ ఆర్ వై ఉమెన్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ డి డేస్. దెన్ పీ మెన్ అండ్ క్యూ ఉమెన్ క్యాన్ కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అని చెప్పుకున్నాం మనం. అంటే పీ బై ఎక్స్ అంటే ఎంత వస్తున్నా 30/15, క్యూ బై వై 12/20. చూడండి 15 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతున్నానా, 4 3s 4 5s, ఎల్సిఎం 5 వస్తుంది. ఆ 5 న్యూమరేటర్కి వస్తుంది. 26 × 5 డివైడెడ్ బై 5 2s 10, 10 + 3 13. 13 2 టైమ్స్ అనా 5 2s 10. అంటే ఎన్ని డేస్ పడుతుంది, 10 డేస్ పడుతుంది. ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. లేదు మీరు దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే 15 మేల్స్ని 20 ఫీమేల్స్కి ఈక్వల్ చేయొచ్చు. ఎందుకంటే ఇద్దరు సేమ్ డేస్లో చేస్తున్నారు కాబట్టి. అప్పుడు మేల్ బై ఫీమేల్ ఈజ్ ఈక్వల్ టు, సో 20/15 వస్తుంది అంటే 4/3 వస్తుంది. అంటే మేల్ ఎఫిషియన్సీ 4, ఫీమేల్ ఎఫిషియన్సీ 3. దీన్ని మీరు టోటల్ వర్క్ అనుకోవచ్చు. 15 మంది పురుషుడు ఎఫిషియన్సీ ఎంత 4. ఎన్ని డేస్ 26 డేస్. ఇది టోటల్ వర్క్ అవుతుంది. ఇది టోటల్ వర్క్ అవుతుంది. ఈ టోటల్ వర్క్ని ఎవరెవరు చేయాలి, 30 మంది పురుషులు, 30 × 4 12 మంది మహిళలు, 12 × 3. చూడండి ఇక్కడ 120, ఇక్కడ 36, 156 వస్తుంది. సో క్యాన్సిల్ చేసుకుంటే మీ ఆన్సర్ వస్తుంది. చూడండి 4 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్, 4 3s 12, 4 9s. 13 టేబుల్లో 13 2s 13 3s. 3 టేబుల్లో 3 5 టైమ్స్, 5 2s 10. ఇలా కూడా చేయొచ్చు. ఏదో ఈ రిలేషన్తో చేయొచ్చు, లేదా ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేసి కూడా చేయొచ్చు. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి ఈ క్లాస్ అంతా కూడా ఈరోజు జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 1 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.